హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి ఈరోజు ఏం కర్రీస్ చేశారో నాకు కామెంట్లో తెలియచేయండి. నేనైతే ఇందాక మా బాబు కూరగాయలు తీసుకొచ్చాడు కదా, 3 వంకాయలు అయితే కాదండి, వంకాయ, ఆలుగడ్డ. ఆలు అంటే మా అబ్బాయికి ఎక్కలేని ఇష్టం అండి, పిచ్చి అన్నమాట. అసలు రోజు 2 సార్లు అన్నం తింటాడు, అలాంటిది 4 సార్లు అయినా అన్నం తింటాడు, అంత పిచ్చి. మరి పిల్లలకి ఊరికే ఈ ఆలుగడ్డ పెట్టొద్దు కదా, అందుకని ఒక 4 వంకాయలు, ఒక 4 ఆలుగడ్డలు, టమాటా వేసి నేను కుక్కర్లో కర్రీ చేస్తున్నాను. మరి కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. మరి ముందుగా ఉల్లిగడ్డ కోసుకొని, పచ్చిమిర్చి కోసుకొని, దాంట్లో ఒక 4 టమాటాలు కూడా వేసుకొని అన్నీ కలిపి తాలింపేసి కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్ వచ్చాక స్టవ్ బంద్ చేసి కొంచెం మసాలా చల్లి కొత్తిమీర చల్లేస్తే కూర ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. వంట అయ్యాక కర్రీ టేస్ట్ చేద్దాం, ఓకేనా? మనము ముందుగా ఆలుగడ్డ పొట్టికేసుకుందాం, సరేనా? మరి పిల్లలకైతే 9th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరి పిల్లలైతే చదువులలో బిజీగా ఉన్నారు. మరి అందరి పిల్లలు ఎలా ఎగ్జామ్స్ రాస్తారో ఏమో. నిజంగా అండి, వాళ్ళ ఎగ్జామ్స్ ఏమో కానీ మనకి ఇంట్లో పెద్ద టాస్క్. చదువుకోండి అని వాళ్ళని ఆడుకొని ఇవ్వకుండా, బయటికి వెళ్ళనీయకుండా, వాళ్ళకి నిజంగా అండి పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తే ఇంట్లో తల్లులకి అదొక పెద్ద టాస్క్ అండి. నిజంగా ఎగ్జామ్ వాళ్ళు రాస్తున్నారు కానీ మనకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది కదండి. ఇలా మనం ఆలుగడ్డ పొట్టు తీసుకున్నాక వంకాయలు కోసేసుకుందాం. మరి వంకాయలు కోసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. మరి వంకాయకున్న స్పెషాలిటీ ఏంటంటే కొయ్యగానే నల్లగా అయిపోతాయి. మరి మనం అలా నల్లగా కాకుండా ఉండటం కోసం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. నిజంగా అండి, నేను వంకాయలు కోయడానికి సాల్ట్ వేస్తాను. వంకాయలు ఉప్పేసి కోస్తాం కదా, అయినా కొంచెమైనా నలుపుతనం వస్తుంది. మరి అదేంటో కానీ మా సత్యవతి అక్క వంకాయలు కోసి 1 గంట 2 గంటలైనా సరే కోసిన ముక్కలు ఎట్లుంటాయో అట్లనే ఉంటాయండి. మరి మనము వేసేది ఉప్పే, తనేసేది కూడా ఉప్పే, కానీ వంకాయలు మాత్రం కొంచెం కూడా చేంజ్ అవ్వవు. నిజంగా అవి ఎంతసేపు వెయిట్ చేసినా కూడా కోసినప్పుడు ఎలా ఉంటాయో ఆ గిన్నెలో కూడా సేమ్ అట్లనే ఉంటాయి. అదే మహిమ నాకు అర్థం కాదు.